బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేటప్పుడు కూడా ఇదే విషయాన్ని హోస్ట్ నాగార్జున ముందు ప్రస్తావించింది ఆమె. బిగ్ బాస్ 5 వేదికగా తన తండ్రికి తాను ట్రాన్స్జెండర్ చేయించుకుంటున్నట్లు, అమ్మాయిగా మారిపోయినట్లు తెలియజేసింది ప్రియాంక సింగ్. జబర్దస్త్ కమెడియన్ సాయి తేజ ట్రాన్స్జెండర్గా మారిన సంగతి తెలిసిందే. సాయి తేజ లింగ మార్పిడి చేయించుకుని ప్రియాంక సింగ్గా మారిపోయారు. అయితే తాను ట్రాన్స్గా మారిన విషయం ఇంకా తన నాన్నకి తెలీదని, ఆయనకి తెలిస్తే రియాక్షన్ ఎట్లుంటుందో కూడా ఊహించుకుంటేనే తట్టుకోలేకపోతున్నానని ఎన్నో సందర్భాల్లో ప్రియాంక సింగ్ తెలిపిన సంగతి విదితమే. బిగ్ బాస్ 5 హౌస్లోకి వచ్చేటప్పుడు కూడా ఇదే విషయాన్ని హోస్ట్ నాగార్జున ముందు ఆమె ప్రస్తావించడం జరిగింది. బిగ్ బాస్ 5 వేదికగా తన తండ్రికి తాను జెండర్ చేయించుకుంటున్నట్లు, అమ్మాయిగా మారిపోయినట్లు తెలియజేసింది. ఇంట్లో అన్నల పెళ్లిళ్ళు అయిపోయాయని, వాళ్ళకి కుటుంబం ఏర్పడిందని, బాధ్యతలు పెరిగాయని, ఆ తర్వాత తనకు కూడా వాళ్ళ నాన్న పెళ్లి చేస్తాడని, కానీ తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, తనకంటూ ఒక కెరియర్ లైఫ్ ఉండాలని తాను లింగ మార్పిడి చేయించుకున్నట్టు ప్రియాంక సింగ్ తెలియజేసిన సంగతి విదితమే. అయితే ఒక ప్రమాదంలో తన తండ్రి కళ్ళు పోయాయని, ఇప్పుడు ఆయన ఈ లోకాన్ని చూడలేరని, ఆ తర్వాతే తాను లింగ మార్పిడి చేయించుకున్నట్లుగా తెలియజేసింది. ఒకానొక దశలో తండ్రి తనని తాకినప్పుడు ఏంటిలా మారిపోయావు, అమ్మాయిలా కనిపిస్తున్నావని అడిగారని, లేడీ పాత్రలు చేస్తుంటాను కదా అందుకే అలా కనిపిస్తున్నానని తాను చెప్పడంతో నమ్మాడని, కానీ తాను ట్రాన్స్ చేయించుకున్న విషయం తెలియదని ప్రియాంక సింగ్ తెలియజేసింది. ఈ నేపథ్యంలో గురువారం ఎపిసోడ్లో ప్రియాంక సింగ్ తండ్రి మాట్లాడారు. ఆమె ఆట తీరుపై ప్రశంసలు కురిపించిన ఆయన ఆమెని ట్రాన్స్జెండర్గా యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా తెలియజేశారు. ఫస్ట్ ఆయన బాబు సాయి తేజ్ అంటూ పిలవడంతో ప్రియాంక కన్నీరు మున్నీరయ్యారు. మరోసారి తన గతాన్ని వెల్లడించడం, తాను పడ్డ బాధలను గుర్తు చేసుకోవడం, తండ్రి కూతుళ్ల మధ్య జరిగిన సంభాషణ సమయంలో ప్రియాంక తనలోని బాధని తట్టుకోలేకపోయింది. బోరున ఏడ్చేసింది. ఇది చూసిన ఇంటి సభ్యులు సైతం చాలా ఎమోషనల్ అయ్యారు. గుండె బరువెక్కిన వేళ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంటి సభ్యులు మొత్తం భావోద్వేగానికి గురవడంతో బిగ్ బాస్ హౌస్ కన్నీటి పర్యంతమైందనే చెప్పాలి. ఇక గురువారం ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.